హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో ఎగ్ కర్రీ అండి. మొదటిగా వంట నేర్చుకునే వాళ్ళకైనా బ్యాచిలర్స్కైనా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే సన్నగా తరిగేసి అయితే పెట్టేసుకుందాము. 4-5 పచ్చిమిర్చి చీలికలు, గుప్పెడు కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు, 1/2 కేజీ టమాటాలను అయితే తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని అయితే పెట్టేసుకుందాము. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఇందులోనే కొద్దిగంత కరివేపాకు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అంతా కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్లో ఉన్న పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా అయితే అంతా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాము. టమాటా ముక్కల్ని అంతా కూడా చక్కగా కలిపేసుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మరొకసారి అంతా కూడా కలిపేసుకుందాము. కలిపేసుకొని లిడ్ పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. చూస్తున్నారు కదండి, 5 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చక్కగా కర్రీ అంతా కూడా బాయిల్ అవుతుంది. ఈ విధంగా మరొకసారి కలుపుకొని చెక్ చేసుకుందాము. టమాటాలు అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకుందాము. టమాటాలన్నీ ఉడికిపోయిన తర్వాత ఇందులోనే మన స్పైస్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము. అంతా కూడా కలిపేసుకుందాము. కారంలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని అయితే పోసుకుంటున్నాను. పోసుకొని అంతా కూడా కలిపేసుకొని ఇందులోనే మనకి ఇష్టమైన ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకొని అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడైతే 4 ఎగ్స్ని అయితే వేసుకుంటున్నాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత కలపకోకుండా లిడ్ పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందామండి. ఏ ఎగ్కు ఆ ఎగ్ అయితే సపరేట్గా వస్తుంది. అంతా కలిపేయడం వల్ల నీచు వాసన అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి కలపకోకుండా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నారు కదండి, ఎగ్స్ అనేటివి చక్కగా ఉడికిపోయాయి. వీటంతా కూడా మళ్ళీ ఎగ్స్ని మరోవైపుకు తిప్పుకొని మూత పెట్టేసి మరో 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. చూస్తున్నారు కదండి, చక్కగా కర్రీ అయితే అంతా కూడా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే అండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫుడ్ వీడియోస్ కావాలని అనుకుంటే మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.